విజయనగర ఉత్సవాలు రెండో రోజు కూడా అట్టహాసంగా ముగిశాయి. కవులు, కళాకారులు, పులివేషాలు, యుద్ధ కళలు ఉట్టిపడేలా సందడిగా సాగాయి. నాటి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించేలా ముందుకు సాగడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అధికారులు. ఉత్తరాంధ్ర కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి జాతరకు ఈ ఉత్సవాలు కొనసాగింపు కావడంతో జిల్లా వాసులు వరుస పండుగలతో సంబరాలు జరుపుకుంటున్నారు. విజయనగర చరిత్ర ఉట్టిపడేలా జిల్లాలో జరుగుతున్న ఉత్సవాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. గజపతి రాజుల కాలం నాటి ఆనవాయితీ, ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు రానున్న తరాల వారికి అందించడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఉత్సవాల్ని గజపతి రాజుల వారసులు ఇప్పటికే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని 7 ప్రాంతాల్ని వేదికలుగా చేసుకుని సాంస్కృతిక, క్రీడా, పుష్ప ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ నైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి కూడా భారీగా సందర్శకులు తరలి వస్తున్నారు. గిన్నిస్ రికార్డు కోసం 1000 మంది చేసిన భలే మంచి రోజు గేయాలాపంలో మంత్రి కిమిడి మృణాళిని, జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్లు పాటలు పాడి పట్టణవాసుల్ని అలరించారు. కోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. వరుస కార్యక్రమాలు, సంబరాలపై జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ కార్యక్రమాల్ని నిర్వహించడానికి అధికారులు కూడా అంతే స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈవేళ 3వ రోజు ఉత్సవాల్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.